హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. మొత్తానికి నా ఫ్రెండ్స్తో కలిసి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ స్నానాలు పూర్తి చేసుకొని ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి అయితే బయలుదేరిపోయాం. సో ఇంకా ప్రయాగ్రాజ్లో మాకు నైట్ 8 o'clock అయిపోయిందండి. మొత్తం కుంభమేళ స్నానాలు ఇంకా పూజలు అన్నీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి కొంతసేపు అక్కడ కూర్చొనేసి ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చే ఒక హోటల్ దగ్గర ఆగేసి ఫుడ్ తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clock or 4 o'clock అయితే బయలుదేరిపోయాం అనమాట. మార్నింగ్ వ్యూ అయితే అద్దరిపోయింది. ఇక్కడి నుంచి అయితే కాశీకి ఒక 3 hours జర్నీ పట్టింది. ఆటోలో వెళ్తున్నాం, చిన్న ఆటో ఇది కాదే ఫ్రీ ఉంటారులే మన నలుగురు మంచిగా. కాదే ఏదో ఈ ఆటో వెరైటీ ఉంది మా రవి లాకేసాడు కార్ కన్నీ చూసుకున్నావు కదా, లాకేసినావు కదా బిల్లాకు. ఓ చార్జర్ తెస్తురానే. మార్నింగ్ కాశీ రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. అక్కడ మనకి పార్కింగ్కి ప్లేస్ ఎక్కడ ఉండదనమాట. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంది అంటే సో అక్కడ వెళ్ళి కార్ పెట్టుకొని అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని మేము తీసుకున్న ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో డైరెక్ట్గా మేము తీసుకున్న ఆశ్రమం దగ్గర కూడా ఆటో వెళ్ళదనమాట, సగం దూరంలో ఆపుతుంది, అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. సో ఇది కాశీ వ్యూ. రోడ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. కాశీలో నడుచుకుంటా వెళ్తున్నాము. మా గ్యాంగ్ వెనకున్నారు. రోడ్లు అయితే చిన్నగా ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే ఆటోలు ఎలా లేవంట, అందుకే మేమందరం నడుచుకుంటూ మన తెలుగు వాళ్ళ ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. యాక్చువల్గా మేము కాశీలో ఎక్కడ హోటల్స్ అయితే బుక్ చేసుకోలేదు, ఎందుకంటే కుంభమేళ టైంలో ఫుల్ కాస్ట్ ఉంటాయన్నమాట. సో ఇంకా ఇది మా నాన్న వాళ్ళు లాస్ట్ మంత్ ఈ ఆశ్రమానికి అయితే వచ్చారనమాట. వాళ్ళ త్రూ మేమైతే ఈ ఆశ్రమానికి వచ్చాము. ఈ ఆశ్రమం పేరు వచ్చేసి గోవిందస్వామి వసతి గృహం అనమాట. సో ఇంకా దీని ఒక డార్మెటరీ లాగా అనమాట. ఇంకా లోపల కంబైన్గా ఉంటాయి, అన్ని బెడ్స్ వేసి ఉంటాయి అనమాట. పెద్ద హాలు, వాష్రూమ్స్, ఇంకా బెడ్రూమ్స్లో అయితే కంబైన్ బెడ్స్ ఉంటాయి. ఒక్కొక్క బెడ్ వచ్చేసి 500 rupees విత్ ఫుడ్ అనమాట. సో లేదండి, మన తెలుగు వాళ్ళు ఇలా ఆశ్రమం పెట్టి మనలాంటి వాళ్ళకైతే మంచి హెల్ప్ చేస్తున్నట్లే. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడైతే మనకి ఏమి దొరకవు అనమాట ఉండడానికి. ఇలా ఒక్క రోజు మనకి షెల్టర్ దొరికినా చాలు, చాలా బాగుంది. ఇంకా అక్కడ లగేజ్ అంతా పెట్టి ఇంకా రెడీ అయితే బయటకు వచ్చాం అనమాట. అయితే మేము దర్శనానికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేశాము. మొత్తం టిఫిన్ సెంటర్ ఆంధ్ర వాళ్ళకి అంతా ఇక్కడ అనమాట. కాశీలో ఒక వీధిలో మొత్తం మన తెలుగు వాళ్ళ ఆశ్రమం ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, అన్నపూర్ణ ఆశ్రమము, ఇంకా గోవిందస్వామి ఆశ్రమం, ఇలా రకరకాల పేర్లతో ఈ వీధి మొత్తం మన తెలుగు వాళ్ళ ఆశ్రమం అనమాట. ఆ బోర్డులు చూసాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు మొత్తం అక్కడంతా హిందీనే కనపడింది. ఒక వీధిలో ఇలా మన తెలుగు వాళ్ళ ఆశ్రమం ఉండడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రూమ్స్ అనేది ఎలా పడితే అలా దొరకవు. ఇక్కడ ఇలాంటి ఆశ్రమంకి వచ్చి 1-2 రోజులు మనం బుక్ చేసేసుకొని చక్కగా ఇందులో లగేజ్ పెట్టుకొని దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడే మేము టిఫిన్ అయితే చేసాం అనమాట. ఇక్కడ చక్కగా అయితే మాకు దోశలు, ఇడ్లీలు దొరికాయి. అవి తినేసి ఇక్కడ నుంచి అయితే మేము ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ రూట్ అడుగుతున్నాను అక్కడ ఒక అంకుల్ని, మణికర్ణిక ఘాట్ ఇటు నుంచి అయినా పోయేదంటే ఆయన అయితే ఇటు వెళ్ళొచ్చు అని చెప్తున్నాను అనమాట. రోడ్లు చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. మనకి సైడ్ అయితే వెహికల్స్ అన్ని పార్క్ చేసే ఉన్నాయి. ఇదే రోడ్ లో మనుషులు వెళ్తారు, ఆవులు వెళ్తాయి, ఇంకా అలా వెహికల్స్ కూడా అన్ని వెళ్తానే ఉంటాయి అనమాట. అంత చిన్నగా ఉన్నాయి ప్రతి ఒక్క గల్లీ అయితే. మనకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాయి అనమాట, ఏ గల్లీ నుంచి ఏ గల్లీకి వచ్చామనేసి. ఇక్కడ చూసారు కదా తెలుగు బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక తెలుగు కనిపిస్తే మాకు భలే హ్యాపీగా అనిపించిందండి. సో ఈ వీధి మొత్తం తెలుగు వాళ్ళ ఆశ్రమసే ఉన్నాయన్నమాట. ఫైనల్గా అయితే గంగానది దగ్గరికి అయితే వచ్చానండి. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఘాట్ పేరు వచ్చేసి మానస్ సరోవర్ ఘాట్. చూసారు కదా మొత్తం బోట్లే కనిపిస్తున్నాయి. ఈ రోడ్డు మొత్తం ఘాట్లే ఉంటాయన్నమాట. ఒక్కొక్క కిలోమీటర్ వెళ్తున్న కొద్దీ ఇంకొక ఘాట్ అలా ఘాట్స్ నేమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే మేము బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే మేము ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాం. అంతకుముందు మా సిస్టర్ వాళ్ళు, నా ఫ్రెండ్ ఉంది కదా, తను వాళ్ళు వచ్చారనమాట కాశీ. సో అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ఒక గైడ్ని అయితే మళ్ళీ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ అన్నీ తెలియాలి అంటే ఒక గైడ్ ఉంటే బెటర్ అనమాట. మన సొంతంగా వెళ్ళే కన్నా ఒకళ్ళు తీసుకుని వెళ్తే బెటర్ అనేసి సో తన్నే పిలిపించి ఇంకా తనతో పాటు అయితే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా ఘాట్ రోడ్డు మీద మొత్తం అయితే రుద్రాక్ష మాలలు అయితే ఫుల్గా అక్కడ పర్చేస్ ఉన్నాయి. ఇంకా ఫ్రీ ఫుడ్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇది శివరాత్రి టైం అండ్ కుంభమేళ టైం కాబట్టి ఫుల్ జనం వచ్చారనమాట. దానికోసం అక్కడక్కడ ఫ్రీ ఫుడ్ కూడా పెట్టారు. ఇక్కడ చూసారు కదా అఘోరాలు ఎలా కూర్చున్నారో. వాళ్ళైతే చక్కగా షెల్టర్స్ వేసుకొని మరీ కూర్చున్నారనమాట. వచ్చేపోయే వాళ్ళని అయితే ఆశీర్వదిస్తున్నారు. కొంతమంది అయితే కోపంగా చూస్తున్నారు అఘోరాలు. మేమైతే వాళ్ళని చూసుకుంటూ అలా ముందుకైతే వెళ్ళామన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఇలా అఘోరాలు అయితే చూడటం. ఇంకా కాశీలో ఖచ్చితంగా అఘోరాలు ఉంటారని తెలిసిందే కదా. సో మంచి పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు, అఘోరాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము బోట్ దగ్గరికి వెళ్తున్నాం బోట్ ఎక్కడానికి.
ఫైనల్ గా అయితే బోట్ ఎక్కాం, చక్కగా అయితే కూర్చున్నాం. ఇంకా మా రవి అయితే ఫుల్ కుళ్ళు జోకులు వేస్తున్నాడు అనమాట, నవ్వలేక చచ్చిపోతున్నాం. గంగా నదిలో ప్రయాణం చేస్తాను పడవలో. సో బోట్ వచ్చేసి పర్ హెడ్ 500 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఎక్కగానైతే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, అవి ఎక్కి ఇలా కూర్చున్నాం అనమాట. సీరియస్లీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా కూల్గా చాలా బాగుంది. సో ఇంకా మనం వెనకాల చూస్తే ఎలా ఉందంటే ఒక బస్ స్టాండ్ లాగానే ఉందన్నమాట. ఇది బోట్ స్టాండ్, మొత్తం బోట్లోనే జనం ఉన్నారు. ప్రతి ఒక్క ఘాట్ని అయితే వాళ్ళు చూపించుకుంటూ అయితే తీసుకెళ్తున్నారు. మనకు నడవాలంటే చాలా దూరం పడుతుంది కాబట్టి ఇలా గంగా నదిలో ప్రయాణం చేసుకుంటూ అలా ఘాట్లు చూసుకుంటూ నమస్కారం చేసుకుంటూ వెళ్తే భలే అనిపించిందండి. సీరియస్లీ కాశీ అయితే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అని నేను వెళ్ళొచ్చాకైతే చెప్తున్నాను. అంతకుముందు అయితే అసలు మాకు ప్లానే లేదు, సడన్గా కాశీకి వచ్చామన్నమాట. అలా ప్రయాగ్రాజ్ అనుకున్నాం, ఒక 1 వీక్ బిఫోర్ ప్రయాగ్రాజ్ అయిపోయింది, కాశీ అయింది, అయోధ్య అయిపోయింది. ఏదైనా మనకైతే దేవుడు పిలుపు ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. దేవుడు మనల్ని పిలిస్తే ఖచ్చితంగా మనం ఎక్కడికైనా వెళ్తాం అనమాట. ఇప్పుడు మనకు కనిపించే ఘాట్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ అంటే అందరికీ తెలిసిందే కదండి. కాశీలో ఎవరైనా చనిపోయినా లేదంటే ఏదైనా అనాథ శవం దొరికినా సరే కంపల్సరీగా ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి తీసుకొచ్చి అయితే కాల్ చేస్తారు. ఇక్కడైతే మేము అందరం అయితే దండం పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా చెప్తున్నారు అనమాట, ఇది చిన్న శవాల ఘాట్ అని. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తున్న ఘాట్ వచ్చేసి కాళీ ఘాట్ అంట. ఇక్కడైతే పెద్ద టెంపుల్ లాగానే ఉంది చూస్తుంటే. ఇది కాళీ ఘాట్ అని చెప్పారు అనమాట. మనం నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఇక్కడ దర్శనం కూడా చేసుకొని వెళ్ళొచ్చు. కాళీ ఘాట్ అంట. ఇవన్నీ మనకి మెమరీస్ ఎప్పటికీ ఉంటాయి, ఎన్ని రోజులు చూసుకున్నా కూడా ఇలాంటి వీడియో. చౌకీ ఘాట్ ఇప్పుడే వచ్చాక అన్నది చూడు రవి, పావురం అంటే ఇక చూడు కాకులు. అవి ఇక్కడి కాకులు కాదు, ఫారెన్ కాకులు. అక్కడ కనిపిస్తున్న బర్డ్స్ యాక్చువల్ కాకులు అంటే అవి ఫారెన్ రిటైన్ కాకులు. సో మనకి ఈ గంగా నదిలో మొత్తం ఇలాంటి పక్షులే ఉన్నాయి. అసలు వీటి పేరేంటో మాకైతే అర్థం కాలేదు. కొంతమంది అయితే తెల్లకాకులు అంటున్నారు, కొంతమంది కొంగలు అంటున్నారు, రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇలా నది మీద ఇవి ఎగురుతుంటే అసలు ఎంత అందంగా ఉందంటే, చుట్టూ మనం కాశీ ఇలా పడవలో చూసుకుంటూ ఈ ఘాట్లు చూసుకుంటూ ఈ బర్డ్స్ని చూసుకుంటూ అసలు సీరియస్లీ ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. కంపల్సరీగా కుదిరితే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అయితే ఖచ్చితంగా రండి. సో ఇంక ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ ఘాట్ అంట. సో ఇంక ఇక్కడైతే మనకు ఒక కోటలాగా ఉంది. ఇక్కడైతే మోదీ ఇక్కడ మనకి ఏంటంటే హోటల్ లాగా చేశారంట. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడైతే బస్ చేస్తారని చెప్తున్నారు అనమాట. గంగాహారం చేసే ప్లేస్ అంట. సో ఇక్కడ వచ్చేసి గంగా హారతి ఇస్తారండి. యాక్చువల్గా మేము కుంభమేళా టైంలో వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ ఉంది అండ్ మహాశివరాత్రి కాబట్టి ఆ రోజు గంగా హారతి అయితే క్యాన్సిల్ చేశారు. మాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఇక్కడ చూసారు కదా దర్శనానికి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నుంచి పెద్ద క్యూ ఉందండి, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా ఘాట్లన్నీ చూసుకొని ఇక్కడైతే ఆపారు కొంతసేపు, ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇక్కడ చాలా మంది దర్శనానికి అయితే దిగి వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ నుంచి ఎక్కడైతే పోర్ట్ ఎక్కామో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే దర్శనానికి వెళ్దాం అనేసి. ఇంకా ఫుల్ అయితే క్రౌడ్ ఉంది. ఆ రోజు గంగా హారతి అయితే లేదన్నమాట. సో
ఇంకా అన్నీ చూసాం కానీ గంగా హారతి చూసింటే చాలా బాగా అనిపించేదే. కాకపోతే ఏం చేస్తాం, ఆ టైంలో క్రౌడ్ ఉండడం వల్ల అదైతే క్యాన్సిల్ చేశారు. అండ్ కాలభైరవ టెంపుల్కి కూడా వెళ్ళలేదు. ఓన్లీ మేము కాశీలో గుడిని మాత్రమే దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. అప్పటికి మాకు దర్శనం అవ్వడానికి 8 hours టైం పట్టింది. పైన చూసారు కదా బర్డ్స్ అయితే ఎంత బాగా ఎగురుతున్నాయో. సో ఇక్కడైతే మేము తులసి మాలలు తీసుకొని ముగ్గురం ఒక్కొక్కటైతే ఒకళ్ళ మెల్లో ఒకళ్ళు వేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది తులసి మాల వేసుకున్నాక. ఇంక ఇక్కడ అన్ని మనకి ఇలాంటి దేవుడికి సంబంధించిన మాలలే ఉన్నాయన్నమాట. రుద్రాక్ష మాలలు అనేసి ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయి. యాక్చువల్గా మనకు తెలియదు కానీ అన్ని రకాల పేర్ల ఇలాంటి మాలలు అయితే ఉన్నాయి. తులసి మాలే ఆ తలకాయకు పట్టదు లేపటి తులసి మాలే అందరూ ఒకసారి ఇద్దరు నువ్వు ఎట్లా ఇబ్బంది పడతానో చెప్తున్నా. సో ఇంకా ఈ ఘాట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ మేమైతే దర్శనానికి వెళ్ళాలన్నమాట. మేము మార్నింగ్ టిఫిన్ వచ్చేసి 9:30కి తిన్నాము. ఇంకా 9:30కి తినేసి ఇక్కడ ఘాట్స్ దగ్గరకు వచ్చి అన్నీ చూసుకొని ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే బయలుదేరాం. సో ఇంకా దర్శనం కూడా మనకి 4 gates లాగా వాళ్ళు డివైడ్ చేశారనమాట. ఎందుకంటే ఫుల్ రష్ ఉండడం వల్ల ఒక వీధి నుంచి అట్లా 4-5 వీధుల నుంచి అయితే పెట్టారనమాట. ఇంకా మేమైతే Gate 1కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే పెద్ద మార్కెట్ కనిపిస్తుంది. వెజిటబుల్ ఫ్రూట్ మార్కెట్ ఉంది. దీంతో పాటు మనకైతే చుట్టూ చీరలు ఎక్కువ కనిపిస్తాయి. కాశీ అంటేనే బెనారస్. కాశీకి ఇంకో పేరు తెలుసు కదండి, బెనారస్. ఇక్కడ బెనారస్ శారీస్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడే నేస్తారంట. సో ఇంకా మనకి ఇక్కడ చుట్టూ మనకి షాపులు మొత్తం ఎక్కువ చీరలే కనిపిస్తాయి. అండ్ రోడ్డు మీద కూడా ఎక్కువ చీరలు పర్చేసి అమ్ముతా ఉంటారనమాట. సో కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇది మేము ఫస్ట్ Gate 1లోకి వచ్చామన్నమాట. ఎక్కువ జనం ఉన్నారనేసి Gate 4లోకి అయితే వెళ్తున్నాము. వెళ్ళేదారిలో అయితే మంచిగా దేవుడు బొట్టు అయితే పెట్టించుకున్నాము. సో ఇది పెట్టాక భలే అనిపించిందండి. ఎంతైనా మనం గుళ్ళకి వచ్చినప్పుడు ఇలాంటి బొట్లు పెట్టుకుంటేనే మన ఫేస్కి కూడా చక్కగా మనం టెంపుల్కి వెళ్ళినట్లు ఉంటుంది. మంచి అందం కూడా వస్తుంది అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి అయితే ఇక్కడైతే బొట్లు పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే Gate 4కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ చూసినా సరే ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడ కూడా వెళ్ళైతే కాదు అనేసి ఇంకా మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చాం. సో ఇంకా మేము దర్శనం లైన్లో నిలబడి ఆ టైం వచ్చేసి 2:45 అయిందండి. 2:45కి అయితే నిలబడ్డాము. ఇక్కడ చూస్తే మా వెనకాలైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లగాళ్ళు చూసారు కదా, వీళ్ళందరూ కామారెడ్డి జిల్లా నుంచి వచ్చారంట. మంచి పిల్లగాళ్ళు, అసలు అక్క అనుకుంటూ మా దగ్గరే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారనమాట. మమ్మల్ని అయితే సేఫ్గా పక్కన ఏం తగలనేయకుండా చూసుకున్నారు. చాలా మంచి తమ్ముళ్ళు దొరికారు మాకైతే. సో ఇంక ఇలా మన తెలుగు వాళ్ళు దొరికితే మనకు భలే హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఆ లైన్లో సగం వరకు అయితే మన తెలుగు వాళ్ళే కనిపించారనమాట. మంచిగా అందరం మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఈ తమ్ముళ్ళతో కలిసి అయితే దర్శనం చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ ఈ తమ్ముళ్ళు అయితే ఇంకా నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము, తప్పకుండా వాచ్ చేస్తాము, మేము సబ్స్క్రైబర్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మేము దర్శనం చేసుకొని గుళ్ళోంచి బయటకు వచ్చేసరికి 12:30 అయిందండి టైం. మనం దర్శనానికి వెళ్ళిందేమో 2:45కి వెళ్ళాము. ఇంకా బయటకు వచ్చేసరికి 12:30 దాటింది. మొత్తం 10 గంటల టైం అయితే మాకు దర్శనానికి పట్టింది. సో ఇంకా బయటికి రాగానే ఇక్కడ చల్లచల్లగా అయితే లస్సీ ఉందనమాట. వెంటనే తాగేసాం. సీరియస్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టీ, లస్సీ ఇలాంటివి అయితే చాలా బాగున్నాయి కానీ ఫుడ్ అయితే అంత బాగాలేదు. ఇంకా వీళ్ళు ఎలాంటిది ఇచ్చినా సరే మట్టి దాంట్లోనే ఇస్తారనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ లస్సీ తాగైతే ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేసి టిఫిన్ కోసం అయితే వచ్చాము. ఇక్కడ రాగానే మార్నింగ్ చూసారు కదా, టిఫిన్ అయితే ఇడ్లీ, వడ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా టేస్ట్ పర్లేదు, టిఫిన్స్ బాగానే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి లగేజ్ అంతా తీసుకొని రూమ్ దగ్గర నుంచి అయితే ఇంకా బయలుదేరిపోయాం అనమాట అయోధ్యకి వెళ్ళడానికి అనేసి. ఇంకా మధ్యలో శారీస్ షాపింగ్ ఉంటుంది, బాగుంటుంది అనేసి శారీస్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి అయితే రిక్షాలో వెళ్తున్నాం. మనకి ఎక్కడైతే ఆటోలు దొరకలేదు, ఇలా రిక్షాలో వెళ్ళడమే అనమాట. ఎక్కడికి వెళ్ళినా కాశీలో సన్న ఆటోలు కానీ రిక్షాలు మాత్రమే ఉంటాయి. ఇంకా ఎటువంటి మన కార్లు, వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఒక దగ్గర పార్కింగ్ చేసుకొని మనం ఈ వెహికల్స్లోనే తిరగాలి. సో ఇంక ఇక్కడైతే రిక్షా ఎక్కి మా గ్యాంగ్ అంతా అయితే ఒక శారీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇంకా మేము కాశీలో దర్శనం అవగానే ఇంకా అయోధ్యకి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు రెస్ట్ లేదండి. కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల పాపం మా డ్రైవర్కి మాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా అందుకే రూమ్లో నైట్ పడుకొనేసి ఇంకా మార్నింగ్ ఇక్కడ ఒక శారీ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడే నేస్తారు చూద్దామనేసి బయలుదేరాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూసారు కదండి శారీ అయితే ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడికి డిజైన్ సంబంధించిన దారాలు, గీరాలు అన్నీ కనిపిస్తున్నాయి. మనకైతే దగ్గర నుంచి అయితే వీడియో తీయనీయలేదు, వాళ్ళు దూరం నుంచి కొంచెం వీడియో తీసుకున్నారు. ఇక్కడైతే శారీని అయితే నేస్తున్నారు అనమాట. వెనకాల కింద బార్డర్ అవన్నీ వేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఇది చూసేసరికి. కింద అయితే మిషన్ లాగా ఉంది. ఫైనల్గా ఇక్కడ నుంచి అయితే ఇంకా పైకి వెళ్ళిపోయి శారీస్ చూద్దామని వెళ్ళాము. శారీస్ కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నాయి కానీ రేంజ్ అయితే కొంచెం 2000 అబోవ్ అలా ఉన్నాయన్నమాట. మనకి అవుట్ సైడ్ అయితే బయట రోడ్ల మీద పెట్టే శారీస్ అయితే తక్కువ కాస్టే ఉన్నాయి కానీ ఇలా షోరూంలోకి వచ్చిన వాటి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాస్ట్. ఇది కంప్యూటర్ వర్క్ చేసే మిషన్ అనమాట. చాలా పెద్దగా ఉంది. ఇదేంటంటే మనకి 1 అవర్లో ఒక శారీ అయితే కంప్లీట్ చేస్తారంట. కింద అతను నేస్తున్నాడు కదా, ఆ శారీ వచ్చేసి 25 days టైం పడుతుందంట ఒక శారీ నేయడానికి. लगता है ये सारी 1 घंटे में रेडी होता है ये मशीन से। ఓకే మెషిన్
అదేలే కంప్యూటర్ వర్క్ లో 40,000 ऐसे हाँ प्योर सी సో ఇక్కడైతే కొంతసేపు అయితే శారీస్ చూసాము. కొన్ని శారీస్ అయితే రీజనబుల్గానే అనిపించాయి, కొన్ని శారీస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించాయి అనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ శారీస్ వాళ్ళు డిజైన్ చేసే మిషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ చూసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాయి అనమాట. మేము లగేజ్ మళ్ళీ ఒక దగ్గర పెట్టాము. ఆ లగేజ్ దగ్గరికి వెళ్ళేసి ఆ లగేజ్ తీసుకొని మేమైతే ఎక్కడైతే కార్ పార్కింగ్ చేసామో అక్కడికైతే వెళ్ళడానికి మళ్ళీ ఆటో కానీ రిక్షా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. అవి దొరకడం అయితే కొంచెం కష్టమే. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మనకైతే వస్తాయన్నమాట. ఎందుకంటే జనాలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో ఇంకా మనకి వెహికల్స్ అనేది ఇక్కడ ఏమి తిరగనియట్లేదు. లోకల్గా వాళ్ళు ఉండే వెహికల్స్ తప్పితే మనలాంటి వెహికల్స్ అయితే అక్కడ ఏమి తిరగవు. అండ్ ఆ రోజు శివరాత్రి సందర్భంగా అక్కడ చూసారు కదండి, రథంలో అయితే శివుడిని అయితే ఊరేగిస్తున్నారు. మన సైడ్ అయితే ఎక్కువ రాముడు, ఆంజనేయ స్వామి ఇలాంటి దేవుళ్ళని చూసాం అలా వేషాలు వేసుకొని, కానీ శివుని అయితే చూడలేదు. ఫస్ట్ టైం అయితే చూసాను అనమాట. ఇక్కడ మేము ఆటో కోసం లగేజ్ పట్టుకుని అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా అయితే ఇంకా ఆటో దొరికింది. 300 రూపీస్ తీసుకున్నారు. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర అయితే మేము పార్కింగ్ చేసాం కదా, అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అయోధ్యకి అయితే బయలుదేరాం అనమాట. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి అయోధ్యలో మేము ఎలా స్పెండ్ చేసాము, అక్కడ దర్శనం ఎన్ని అవర్స్ పట్టింది, అక్కడ చూసిన ప్లేసెస్ ఏంటి అనేసి కంప్లీట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.